కంచగచ్చిబౌలి భూములపై హెచ్సియు విద్యార్థులతో నెలకొన్న వివాద పరిష్కారానికి తొలి అడుగు పడింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అధ్యాపక సంఘం, పౌర సంఘాల ప్రతినిధులతో సమావేశమైన మంత్రుల కమిటీ విద్యార్థులపై కేసుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకుంది. వర్సిటీ ప్రాంగణం నుంచి పోలీసులను వెనక్కి పిలిపిస్తామని, ఈ అంశంపై అభిప్రాయం చెప్పాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హెచ్సియు వీసీకి లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 400 ఎకరాల భూమిలో మాత్రం పోలీసుల పహారా ఉంటుందని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అంశంపై విద్యార్థులతో వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం సిద్దమైంది. అందుకోసం వారిపై నమోదైన పోలీసు కేసులు ఎత్తివేసేందుకు నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీ నుంచి పోలీసు బలగాల్ని ఉపసంహరించుకోనుంది. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు యూనివర్సిటీ అధ్యాపక సంఘం ప్రతినిధులు, పౌర సంఘాల ప్రతినిధులతో మంత్రుల కమిటీ చర్చించిన తర్వాత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యార్థులపై పెట్టిన కేసుల్ని ఉపసంహరించాలని పోలీసు అధికారుల్ని ఆదేశించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. యూనివర్సిటీ నుంచి బలగాల ఉపసంహరణపై వీసీ అభిప్రాయం కోరుతూ లేఖ రాసినట్లు చెప్పారు. ఆదివారం హెచ్సియు విద్యార్థులు, అధ్యాపకులు, పౌర సంఘాల ప్రతినిధులతో సుదీర్ఘంగా సమావేశమైన మీనాక్షి నటరాజన్ నిన్న మంత్రుల కమిటీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కొందరు విద్యార్థులు, అధ్యాపకులు, వివిధ సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. వివాదం సుప్రీంకోర్టులో ఉన్నందున భూములపై కాకుండా విద్యార్థులతో నెలకొన్న వివాద పరిష్కారంపై మాత్రమే చర్చించాలని నిర్ణయించారు. విద్యార్థులు, అధ్యాపకులు ప్రస్తావించిన అంశాల్ని మీనాక్షి నటరాజన్ మంత్రుల కమిటీకి వివరించారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఇద్దరితో పాటు విద్యార్థులందరిపైనా కేసులు ఎత్తివేయడం, పోలీసు బలగాల ఉపసంహరణ వంటి చర్యలతో క్యాంపస్లో సామరస్య వాతావరణం ఏర్పడుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో మంత్రుల కమిటీ వెంటనే నిఘా విభాగం ఐజీ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, అదనపు అడ్వకేట్ జనరల్ తదితరుల్ని పిలిపించి న్యాయపరంగా ఇబ్బందులు రాకుండా విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలని కోరింది. పోలీసు భద్రత కావాలని వర్సిటీ కోరినందున వీసీ అభిప్రాయం తెలుసుకుని బలగాల ఉపసంహరణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. సుప్రీంకోర్టు సాధికార కమిటీ వర్సిటీ క్యాంపస్ ను సందర్శించడానికి ముందే 400 ఎకరాల కంచగచ్చిబౌలి భూమిలో నష్టమంచనా, జీవ వైవిధ్య సర్వే నిర్వహణకు నిపుణులైన అధ్యాపకులు, పరిశోధకుల్ని అనుమతించాలని ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు కోరారు. కానీ వివాదం సుప్రీంకోర్టులో ఉన్నందున న్యాయస్థానం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎవరిని కూడా సర్వేకు అనుమతించబోమని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. స్వయం ప్రతిపత్తి కలిగిన బోధన, పరిశోధన లక్ష్యాల కోసం హెచ్సియు సురక్షితంగా ఉండాలని ప్రభుత్వం పూర్తిగా కోరుకుంటోందని పేర్కొంది. విద్యార్థులు కోరినట్లు వర్సిటీ సందర్శనకు మంత్రుల కమిటీ సానుకూలంగా ఉందని, కానీ సుప్రీంకోర్టు విచారణలో ఉన్నందున ఇప్పటికిప్పుడు వర్సిటీకి రాలేమని సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులకు మంత్రులు వివరించారు.